World's most luxurious ship, RMS Titanic. Length almost 882 feet. Massive engines, luxury rooms, swimming pools, richest people in the world. బట్ 14th ఏప్రిల్ అదొక ఐస్బర్గ్ ని గుద్దుకొని అట్లాంటిక్ ఓషన్ లో సింక్ అయిపోయింది. 1500 పీపుల్ కి పైగా చచ్చిపోయారు. తర్వాత 73 ఇయర్స్ వరకు అది ఎక్కడుందో ఎవ్వరికి తెలియలేదు. బట్ 1985లో మళ్ళీ దాన్ని కనుక్కున్నారు. అయినా అలా అంత డీప్ సీలో మునిగిపోయిన టైటానిక్ ని అన్ని ఇయర్స్ తర్వాత ఎలా కనిపెట్టారు? రాబర్ట్ బెల్లర్డ్ టైటానిక్ ని మళ్ళీ కనుక్కున్న వ్యక్తి. రాబర్ట్ ఒక ఆర్డినరీ ఎక్స్ప్లోరర్ కాదు, డీప్ సీ సైంటిస్ట్. ఓషన్ ఫ్లోర్ లో ఉన్న రెక్స్ ని కలెక్ట్ చేయడం ఆయన స్పెషాలిటీ. టైటానిక్ ని డిస్కవర్ చేసే ముందు ఆయన నావీలో వర్క్ చేశారు. 1985 టైంలో కోల్డ్ వార్ టైంలో అమెరికాకి 2 న్యూక్లియర్ సబ్మెరైన్స్ యుఎస్ఎస్ థ్రెషర్, యుఎస్ఎస్ స్కార్పియన్ 2 ఓషన్ లో సింక్ అయ్యాయి. అప్పుడు యుఎస్ ఫియర్ ఏంటంటే రష్యా వాటిని కనిపెట్టి మిలిటరీ సీక్రెట్స్ తెలుసుకుంటదేమో అని. సో అప్పుడు బెల్లర్డ్ ని డీప్ ఓషన్ ఇన్వెస్టిగేషన్ కోసం పంపించారు. మిషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రాబర్ట్ నావీని కన్విన్స్ చేశాడు, నాకు కొంచెం టైం ఇస్తే నేను టైటానిక్ ని కూడా కనిపెడతానని. అప్పుడు నావీ సరే ట్రై చేయు, బట్ మాక్సిమం దొరకదు అని చెప్పింది. బట్ షాకింగ్లీ సెప్టెంబర్ 1, 1985లో టైటానిక్ వ్రెక్ దొరికింది. వరల్డ్ అంతా షాక్ అయిపోయింది. సో ముందెవరికి దొరకలేని ఈ టైటానిక్ రోబర్ట్ కి ఎలా దొరికింది? రోబర్ట్ కి ఓషన్ అంటే చాలా ఇష్టం. చాలా మంది స్పేస్ గురించి ఎలా కలలు కంటారో ఈయన డీప్ సీ గురించి అంతే కలలు కనేవాడు. తర్వాత నాసాతో, యునైటెడ్ స్టేట్స్ నేవీతో వర్క్ చేసి అండర్ వాటర్ రోబోట్స్ క్రియేట్ చేశాడు. టైటానిక్ ని కనిపెట్టడానికి రోబోట్ యాక్చువల్లీ స్మార్ట్ టెక్నిక్ ని యూజ్ చేశాడు. జనరల్ గా అందరూ షిప్ ని వెతకడానికే ట్రై చేశారు, కానీ ఓషన్ చాలా పెద్దది. టైటానిక్ 12,500 ఫీట్ డెప్త్ లో ఉంది. అప్పుడు ఒక ఇంపార్టెంట్ థింగ్ ఆయనకి గుర్తొచ్చింది. షిప్ మునిగిపోయేటప్పుడు వాటి ఫర్నిచర్, మెటల్ పార్ట్స్ అన్ని వాటర్ కరెంట్స్ వల్ల డిఫరెంట్ ప్లేసెస్ లో స్ప్రెడ్ అయిపోయి ఉంటాయి. సో అవి దొరికిన షిప్ అక్కడే ఆ నియర్ బై ప్లేసెస్ లో ఉంటుంది అని గ్రహించాడు. అంటే ఆయన ఫస్ట్ డైరెక్ట్ గా షిప్ ని వెతకకుండా డెబ్రిస్ ట్రైల్ చేశాడు. మనకి రోడ్ మీద ప్లేన్ క్రాష్ అయితే ఎలా అవుతుందో సేమ్ అలాగా. టైటానిక్ మునిగిపోయినప్పుడు బాయిలర్స్, ఫర్నిచర్స్, ఐరన్ పీసెస్ ఇవన్నీ ఓషన్ ఫ్లోర్ మీద పడిపోయాయి. సో బెల్లర్డ్ టీమ్ ఒక అండర్ వాటర్ రోబోట్ కెమెరాని యూజ్ చేసింది. దాని పేరే ఆర్గో. ఆ రోబోట్ స్లోగా చీకట్లో ఓషన్ ఫ్లోర్ ని స్కాన్ చేసుకుంటూ వెళ్ళింది. గంటల కొద్దీ వెతికారు, అయినా ఏం కనిపించలేదు. కానీ సడన్ గా స్క్రీన్ మీద ఒక హ్యూజ్ బాయిలర్ కనిపించింది. సేమ్ టైటానిక్ లో ఉండే బాయిలర్ లాంటిది. అప్పుడు బెల్లర్డ్ కి అర్థమైంది ఇది టైటానిక్ డెబ్రిస్ ఫీల్డ్ అని చెప్పి. దాన్ని ఫాలో అయ్యారు. షిప్ బౌ సెక్షన్ దొరికింది. ఈ విధంగా టైటానిక్ ని కనిపెట్టారు. ఆ వీడియో క్లిప్స్ నేషనల్ జియోగ్రఫీ ఛానల్ వెబ్సైట్ లో చాలా ఉన్నాయి. ఇక్కడ కొన్ని చూపిస్తున్నా. టైటానిక్ ని చూడడానికి బాగా డబ్బునే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. 2023లో ఒక డేంజరస్ సిచ్యువేషన్ జరిగింది. టైటాన్ సబ్మెర్సిబుల్ ఇంప్లోషన్ లో టైటానిక్ ని చూడడానికి టూరిస్ట్ వెళ్లారు. కానీ అది డీప్ ప్రెషర్ ని విత్స్టాండ్ చేయలేక మిల్లీ సెకండ్స్ లో ఇంప్లోడ్ అయిపోయింది. లోపలుండే 5 మంది ఇన్స్టంట్ గా చచ్చిపోయారు. టైటానిక్ దగ్గరికి వెళ్ళడం అంటే స్కూబా డైవింగ్ చేసే అంత ఈజీ కాదు. ప్రెషర్ నుండి ప్రొటెక్ట్ చేసుకునే అంత సబ్మెర్సిబుల్స్ ఉండాలి. సో ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, అక్కడికి వెళ్తే క్రష్ అయిపోతాం అని అన్నారు, బట్ అక్కడ ఆర్టిఫాక్ట్స్ గానీ ఇంకా థింగ్స్ ఏమైనా ఎలా కలెక్ట్ చేసుకుని వచ్చారు అని హ్యూజ్ కాంట్రవర్సీ ఉంది. 1987 నుంచి టైటానిక్ దగ్గరికి వెళ్ళడానికి చాలా కంపెనీస్ ట్రై చేశాయి. అక్కడ నుంచి ప్లేట్స్, షూస్, ఫర్నిచర్స్ ఏం దొరికితే అవి తీసుకుని వచ్చారు. చాలా మంది దీనికి అపోజ్ చేశారు. ఈవెన్ రాబర్ట్ కూడా ఎక్సెసివ్ టూరిజం మంచిది కాదు అని చెప్పారు. సో అలా వెళ్ళే ఈ ఆర్టిఫాక్ట్స్ అన్ని తీసుకుని వచ్చారు. అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే అక్కడంత డీప్ సీలో ఐరన్ ని కూడా తినే బ్యాక్టీరియా వచ్చింది, కానీ లెదర్ షూస్ మాత్రం ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయంట. వాటన్నిటిని పిక్ చేసి మ్యూజియంస్ లో స్టోర్ చేశారు. అండ్ గైస్ వాటిని పిక్ చేయడానికి సమ్ రోబోటిక్ హ్యాండ్స్ అలాంటివి యూజ్ చేశారు. సో ఇప్పుడు అసలు టైటానిక్ ఎలా ఉందో చూసేయండి. సో టైటానిక్ ఎలా మాయమైపోతుంది? మనం అనుకున్నట్టు సింపుల్ గా రస్ట్ అయిపోవడం కాదు. సైంటిస్ట్ ఆ రస్టికల్ శాంపిల్స్ ని కలెక్ట్ చేసి స్టడీ చేశారు. వాళ్ళు ఏం డిస్కవర్ చేశారంటే కొత్త టైప్ ఆఫ్ బ్యాక్టీరియా. దాని పేరు హెలోమోనస్ టిటానికే. టైటానిక్ మీద ఒక బ్యాక్టీరియా గ్రో అయ్యి అది స్లోగా ఐరన్ ని తినేస్తుంది. ఈ ఆరెంజ్ రస్టికల్స్ బ్యాక్టీరియా వేస్ట్ మెటీరియల్. అసలు రియలీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే అసలు ఓషన్ బాటమ్ లో ఆక్సిజనే ఉండదు, అయినా సరే ఈ బ్యాక్టీరియా పర్ఫెక్ట్ గా అడాప్ట్ అయ్యాయి. టైటానికే వాటి ఫుడ్ సోర్స్ అన్నట్టు వాటిని తింటూ బతుకుతున్నాయి. సో ఎవ్రీ ఎక్స్పెడిషన్స్ లో సైంటిస్ట్ కొత్త డ్యామేజ్ ని చూస్తూనే ఉన్నారు. లాస్ట్ టైం కెప్టెన్ బాత్రూమ్ డిసపియర్ అయిపోయింది, క్రౌడ్ నెస్ట్ కొలాప్స్ అయిపోయింది. రీసెంట్ గా వెళ్ళినప్పుడు బౌ రైలింగ్ సెక్షన్ కూడా కొలాప్స్ అయ్యడం చూపించారు. అదే టైటానిక్ మూవీలో జాక్ అండ్ రోజ్ నించుంటారే ఆ ప్లేస్.
టైటానిక్ 100 ఇయర్స్ సర్వైవ్ అయింది, బట్ ఇప్పుడు వీక్ అయిపోయింది. ఎందుకంటే అక్కడుండే అట్మాస్ఫియరిక్ ప్రెషర్ వల్ల కోల్డ్ టెంపరేచర్స్, సాల్ట్ వాటర్, కరెంట్స్, బ్యాక్టీరియా అండ్ అప్పుడప్పుడు మన సబ్మెరీన్స్ వెళ్ళి చూసుకోకుండా దాన్ని గుద్దేసేవంట. ఈ విధంగా షిప్ ముక్కలు ముక్కలు అయిపోతుంది. మనం టైటానిక్ ని బయటకు తీసుకొని రాలేమా? నేను చిన్నప్పుడు ఈ క్వశ్చన్ తెగ అడిగేదాన్ని. టైటానిక్ అంత కిందనుంటే దాన్ని బయటకు తీసుకొని రావచ్చు కదా అని. అప్పుడు అంత ఎక్విప్మెంట్ మన దగ్గర లేదు అన్నట్టు చెప్పారు. బట్ ఇప్పుడు టైటానిక్ చాలా వీక్గా ఉంది, ఒక ఎప్పటి నుంచో ఉండిపోయిన బిస్కెట్ లాగా. చూడ్డానికి బయట నుంచి బాగానే ఉంది అనిపించినా పట్టుకోగానే అది కొలాప్స్ అయిపోతుంది. సో ఎంత పెద్ద ఎక్విప్మెంట్ మన దగ్గర ఉన్నా అది బయటకు వచ్చే ప్రాసెస్లో మొత్తానికి పీసులు అయిపోయే ఛాన్స్ ఉంది. అండ్ దాని వెయిట్, డెప్త్, కండిషన్, ఇట్స్ ఆల్ ఎక్స్ట్రీమ్లీ డేంజరస్. సో అందుకనే ఇప్పుడు వాళ్ళు డిజిటల్గా సేవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. స్కానింగ్ ద్వారా, డాక్యుమెంటింగ్ ద్వారా డిజిటల్గా సేవ్ చేస్తున్నారు. ఫ్యూచర్లో టైటానిక్ అంటే ఇంకోన్లీ ఫొటోసే ఉంటాయి అనుకుంటా. సో దట్స్ ఆల్ అబౌట్ రీసెంట్గా వచ్చిన టైటానిక్ గురించి కబుర్లు. నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించి నేను తెలుసుకొని మీకు చెప్పాను. మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఆల్సో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించే టాపిక్స్ ఏమైనా ఉంటే చెప్పండి, నేను వాటి గురించి రీసెర్చ్ చేసి వీడియోస్ చేస్తాను. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కీప్ వాచింగ్ యామ్నీ ఎక్స్ప్లోర్స్. బాయ్, గుడ్ నైట్.